వాయిస్ టుడే. గత 24 గంటలుగా మీడియాలో, సోషల్ మీడియాలో, పేపర్లో, న్యూస్లో ఎక్కడ చూసినా ఒక్కటే రచ్చ. దాంతో పాటు చర్చ. అదేంటంటే నాగార్జున కన్వెన్షన్ హాల్. దాని గురించి తెలుసుకుందానండి, వివరాల్లోకి వెళ్దాం. టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జునకి సంబంధించిన కన్వెన్షన్ కావడంతో ఇది మరింత హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ నగరంలోని తమ్మిడి చెరువును ఆక్రమించి కన్వెన్షన్ నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను జులిపించిన సంగతి తెలిసింది. శనివారం ఉదయం హైడ్రా టీం కూల్చివేతలు ప్రారంభించగా దాదాపు అంతా అయిపోయాక రాష్ట్ర హైకోర్టు నుంచి నాగార్జున స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. అయితే కన్వెన్షన్ పై కొన్ని మీడియా సంస్థల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ ప్రత్యేక కథనాలు మాత్రం ఆపటం లేదు. అసలేంటి కన్వెన్షన్, వివాదం ఏంటి, అక్కినేని వారి ఆక్రమణలు అని ఎన్నో పుకార్లు, షికార్లు ఇలా చిత్ర విచిత్రాలుగా కథనాలు వస్తున్నాయి. అగ్ర నటుడు అయి ఉండి విలంగా మారి ఆక్రమణలు చేయడం ఏంటి, ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న అక్కినేని నాగార్జున ఇలా చేయడం ఏంటి అని నెట్టింట్లో పెద్ద ఎత్తున విమర్శలు, ఎన్నో కామెంట్లు ఎన్నో వస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాస్తూనే ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావించి ఆదివారం రాత్రి ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. అక్కినేని అభిమానులు, శ్రేయోభిలాషులకి విజ్ఞప్తి చేస్తూ నాగార్జున పలు ఆసక్తికర విషయాలని రాసుకొచ్చారు. ఎవ్వరూ నమ్మకండి, ప్రియమైన అందరికీ అభిమానులు, శ్రేయోభిలాషులు, సెలబ్రిటీల గురించి వార్తలు, ప్రభావం కోసం తరచుగా అతిశయోక్తి మరియు ఊహాగానాలు చేయొచ్చు. కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్ల డాక్యుమెంట్ భూమి అని నేను పునరుద్ధరించాలి అనుకుంటున్నాను. అంతకు మించి ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమణకి గురి కాలేదు. తమ్మిడికుంట సరస్సులో ఎలాంటి ఆక్రమణలు జరగలేదని 2014 ఏపీ భూసేకరణ చట్టం యొక్క ప్రత్యేక న్యాయస్థానం SR 3943/211 ఉత్తర్వును జారీ చేస్తూ తీర్పు ఇచ్చింది. ఇప్పుడు అధికారిక వాదన ఇప్పటికే గౌరవనీయమైన హైకోర్టు ముందు సమర్పించబడింది. నేను భూమి యొక్క చట్టానికి, తీర్పుకి కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, వాస్తవాల్ని తప్పుగా చూపించడం, ఫిరాయింపులకి గురి కావద్దని నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను అన్నారు అని నాగార్జున క్లారిటీ ఇస్తూ తన బాధని ఎక్స్ వేదికగా పంచుకున్నారు.